అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 6వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి 3 రకాలుగా మంచి చేకూరుతుందనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. శుభవార్తలను వింటారు. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థిక స్థితి గతం కన్నా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలలో అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన అదేవిధంగా వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన అదేవిధంగా సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగిన అనారోగ్య సమస్యలు తొలగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున నూతన పద్ధతులను అవలంబిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడి